విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇటీవల జారీ చేసిన ఓ సర్క్యులర్ వివాదానికి కారణమవుతుంది. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాలు చెల్లిస్తామని అందులో యాజమాన్యం పేర్కొన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దానివల్ల కార్మికులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఉక్కు కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ప్రైవేటీకరణ చేసేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఇటువంటి ఆరోపణలు చేస్తూ నిరసనలకు దిగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత RINL జారీ చేసిన సర్క్యులర్ చుట్టూ ప్రస్తుతం వివాదం తిరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కార్మికులు అందరికీ పూర్తి జీతాలు ఇచ్చినట్లు యాజమాన్యం పేర్కొందని కార్మికులు అంటున్నారు. అయితే నవంబర్ నుంచి మాత్రం అందుకు భిన్నంగా జీతాల చెల్లింపు ఉంటుందని యాజమాన్యం చెబుతుందంటున్నారు. ఉత్పత్తికి అనుగుణంగానే జీతాల చెల్లింపు ఉంటుందని సర్క్యులర్లో పేర్కొందని కార్మికులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఏదైతే సిఐ సంస్థలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపైన అయితే రాజకీయ దుమారం రేగుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎక్కడైతే ఉత్పత్తి ఏ విధంగా వస్తుందో దానికి సంబంధించి ఎక్కడైనా జీతభత్యాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేయడంతో పూర్తిగా ఇదంతా రాజకీయ దుమారం రేగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీనిపైన మాట్లాడే ప్రయత్నాన్ని అయితే చేస్తూ కూడా సిబ్బంది ఎప్పటి నుండో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం గత 5 సంవత్సరాలుగా పోరుబాటు పట్టిన ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కాస్త నేడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే అవకాశం లేదనే విషయాన్ని తెలియజేసిన పరిస్థితి ఉండడంతో పూర్తిగా సద్దుమణిగే పరిస్థితిని కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపించింది. కానీ ఎక్కడెక్కడ దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ని పూర్తిగా చక్కదిద్దే పనిగా అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. కానీ అదే విధంగా ఉత్పత్తి కూడా అదే విధంగా 80% వరకు తీసుకెళ్లి అలానే దేశ ప్రఖ్యాతిగాంచిన స్టీల్ ప్లాంట్ గా దీన్ని తీసుకెళ్లాలనే విషయాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ దానికి భిన్నంగా ఈ యొక్క సర్క్యులర్ ఏదైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఒక సర్క్యులర్ జారీ చేసింది, ఉత్పత్తికి సంబంధించే జీతాలు వస్తాయనే విషయాన్ని తెలియజేయడంతో కార్మిక సంఘాలు పూర్తిగా అయితే దీనిపైన అక్కడ ఉన్న కార్మిక సంఘాలు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలను ముట్టడి చేసే ప్రయత్నం అయితే చేయడంతో స్థానికంగా అయితే ఇది ఒక రాజకీయ దుమారాన్ని కూడా రేకెత్తించే విధంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన అసలు వ్యాఖ్యానించాల్సిన అవసరమైతే లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనుకూలంగా అయితే స్టీల్ ప్లాంట్ అసలు ప్రైవేటీకరణ కాదు అని చెప్పినా కూడా పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కానీ స్థానికంగా రాజకీయ నాయకుల ప్రోత్బలంతోనే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎప్పటికైనా ఉద్యోగులు వారి యొక్క ఉద్యోగాన్ని సకాలంలో చేసి వారి యొక్క ఉత్పత్తిని పెంచాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే ఇక్కడ పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దీన్ని కట్టడి చేసేందుకు ఈ యొక్క ఏదైతే వారి యొక్క జీతభత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పత్తి అనుసారంగానే చేయాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. కానీ దానికి సంబంధించి ఈ యొక్క సర్క్యులర్ జారీ కావడంతో ఈ యొక్క ఎవరైతే కార్మిక సంఘాలు వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కానీ యాజమాన్యము అలానే కూటమి ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, ఉత్పత్తి పెంచి 80% వరకు ఉత్పత్తిని పెంచి దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన స్టీల్ ప్లాంట్ గా తీసుకొస్తామని, అలానే ప్రైవేటీకరణ పేరు కూడా అసలు లేకుండా పూర్తిగా ఈ యొక్క కొన్ని PPP మోడల్ కొన్ని విభాగాలను అయితే వాటికి సంబంధించి ఎవరైతే ఉంటాయో వాటిని PPP మోడల్ అంటే PPP మోడల్లోనే వాటిని ప్రైవేటీకరణ కాకుండా ప్రజలకి దగ్గరికి చేరువ చేసేందుకు ఉత్పత్తిని పెంచేందుకు దీన్ని తీసుకెళ్తున్నామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ దీన్ని మొత్తాన్ని కూడా కార్మిక సంఘాలు వెనక రాజకీయ ప్రోద్బలంతోనే ఇటువంటి అన్యాయపు బోటకపోయిన ఇటువంటి చర్యలు చేస్తున్నారని స్థానికంగా కొంతమంది అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏం జరిగినా సరే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ పైన అయితే రాజకీయ దుమారంతో సిఐ సదస్సులో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తూ కూడా కొన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా నిన్న విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఈ అంతా కూడా
సిఐ సదస్సులో ఇచ్చిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుసంధానంగానే ఇప్పుడు పరిస్థితులే జరుగుతున్నాయి. మమ్మల్ని ఉద్యోగాల నుండి ఇప్పటికే విఆర్ఎస్ తీసుకోమని చెప్పేసి కొంతమందిని, అలానే కొంతమందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించి దాదాపు వేల మంది జీవితాలను అయితే బుగ్గుపాలు చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కానీ మరోపక్క యాజమాన్యం అయితే పూర్తిగా దీనికి ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నియమ నిబంధనలకు అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఈ యొక్క దీనికి సంబంధించే విధంగా అయితే నడుపుతున్నామని, ఎవరు ఎటువంటి అపోహలుకి వెళ్ళొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తుంది మనస. అయితే సూర్యప్రకాష్ చెప్పండి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో పూర్తి జీతాలు ఇచ్చినప్పటికి కానీ నవంబర్ నుంచి జీతాల విధానాన్ని మారుస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా ఇది కార్మికుల వేతనాలకు ఉత్పత్తి ఆధారంగా చెల్లించడం ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఇది పూర్తిగా వారి యొక్క జీతాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు చెల్లిస్తూ ఉంది. దాదాపు స్టీల్ ప్లాంట్ లో దాదాపు ఎక్కడికక్కడ ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళు దాదాపు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పని చేయట్లేదని అయితే ఎప్పటి నుండో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. వాటికి పూర్తి తేటతెల్లం చేసి ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి అయితే కొత్త నియమ నిబంధనలను అయితే యాజమాన్యం తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రధానంగా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి ఆర్థిక సహాయంతో ప్రస్తుతం నడుపుతున్న ఈ యొక్క స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని పెంచి దాని యొక్క సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా గ్రహించి ప్రస్తుతం ఉత్పత్తిని ఎంత ఇస్తారో దాన్ని బట్టి, అంటే ఎవరైతే వర్కింగ్ పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళకే ఒక వెర్షన్ లో జీతాభత్యాలు అందించాలని, మరో విధంగా ఉత్పత్తికి తక్కువ వచ్చేటప్పుడు అంటే టైం పాస్ గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇటువంటి ఉద్యోగాలు చేసే విధంగా అప్పట్లో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ విధంగా ఎవరు చేయకూడదనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొస్తాం. ఉద్యోగం చేసే వాళ్ళకు అంటే పని చేసే వాళ్ళకి తప్పకుండా తగు న్యాయం చేసే విధంగా పూర్తిగా జీతాన్ని అందిస్తాం అనే విషయాన్ని అయితే యాజమాన్యం అయితే తెలియజేస్తుంది. కానీ సిబ్బంది మా యొక్క ఉద్యోగాన్ని కూడా మీరు కించపరిచే విధంగా, మేము చేసే పనిని కూడా కించపరిచే విధంగా చేస్తున్నారన్న విషయాన్ని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని ఈ విధంగా మా యొక్క జీతాలను తగ్గించాలని, మా యొక్క పొట్టగొట్టాలనే ఉద్దేశంతోనే మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఏదైతే యాజమాన్యం కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన ఈ యొక్క పూర్తి సామర్థ్యం కలిగి ఎవరైతే ఉత్పత్తిని అత్యధికంగా ఇస్తారో పని చేసే వారికి పూర్తి స్థాయిలో జీతాన్ని ఇస్తామన్న విషయాన్ని తెలియజేయడంతో అయితే దాదాపు ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉంటుందని, దీనివల్ల ఓటీస్ చేసే వాళ్ళకి కూడా ఎంతో లాభం చేకూరుతుందనే విషయాన్ని కూడా స్థానికంగా ఉన్న యాజమాన్యం కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉండడంతో ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సిబ్బంది తీసుకొస్తూ ఉన్నారో యాజమాన్యం ఏదైతే ఇప్పుడు కొత్త నూతన విధానం తీసుకొచ్చిందో దీనివల్ల ఎటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయో కార్మికుల పైన ఆ ఆరోపణలు కూడా పోయి పూర్తిగా ఉత్పత్తి స్థాయిని అయితే పెంచే విధంగా ఉంటుందనే విషయాన్ని అయితే ప్రస్తుతం యాజమాన్యంతో పాటు స్థానికంగా కొంతమంది సానుభూతి పరులు కూడా దీనిపైన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ కార్మికులు అయితే మా యొక్క పొట్ట కొట్టే విధంగానే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారని, మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకి జీతాన్ని ఎక్కువ ఇచ్చి అనుకూలంగా లేని వారికి జీతాన్ని తగ్గించే పరిస్థితి కూడా ఉంటుందని అయితే కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నెల రోజుల్లో వచ్చే జీతం బట్టి, అంటే రేపు రాబోయే డిసెంబర్ 1వ తారీఖున వచ్చే జీతం బట్టే వారి యొక్క పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఈ యొక్క సర్క్యులర్ కి సంబంధించి స్థానికంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వీళ్ళు పూర్తిగా ధర్నా చేసే అందుకైతే ముట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ దాన్ని యాజమాన్యం సానుకూలంగా స్పందిస్తూ వాటిని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.